నుంచి వచ్చే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుంటాం, కానీ నిన్ను క్షమిస్తాడేమో కానీ చేసిన పాపానికి ఖచ్చితంగా ప్రతిఫలము అనుభవించవలసిందే. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, చేసిన పాపానికి ఖచ్చితంగా ప్రతిఫలము అనుభవించవలసిందే. ఇది భక్తుల జీవితంలో జరిగింది, మన జీవితంలో కూడా జరుగుతుంది, ఎవరి జీవితంలో అయినా జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అనుకుంటున్నారు, ఈ లోకంలో అన్యజనులు ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, ఎంత ఘోర పాపం చేసిన వాడైనా, నరహత్య చేసిన వాడైనా, మానబంధాలు చేసిన వాడైనా, భయంకరమైనటువంటి దొంగతనాలు చేసిన వాడైనా, ఎన్ని పాపాలు చేసి యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అంటే యేసు ప్రభు వాడి పాపాలన్నీ క్షమించేస్తాడంట అని వాళ్ళు చాలా ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, వాళ్ళన్న మాట ప్రకారమే మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ మధ్య కాలంలో చాలా మంది మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, మీ దేవుడు శత్రువులను, పాపం చేసిన వారిని క్షమించు ప్రభు అంటే క్షమించేస్తాడు. నిజమే, మా దేవుడు క్షమించేస్తాడు, ఖచ్చితంగా క్షమిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఘోర పాపినైనా దేవా నన్ను క్షమించు అని పాపాలన్నీ విడిచిపెట్టి తనకు తానుగా దేవునికి సరెండర్ అయిపోతే, ప్రత్యుత్తాప హృదయంతో ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే, దేవుడు నిన్ను క్షమించి పరలోక రాజ్యానికి నిన్ను వారసుని చేస్తాడు. అని నీవు ఏ వ్యభిచారం అయితే చేస్తావో ఆ వ్యభిచారానికి తగ్గట్టుగా ఈ భూమి మీదే ఈ శరీరాకారంలో ఉన్న మనం ఖచ్చితంగా శిక్ష అనుభవించే పరలోకం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, దొంగతనం చేసావా, ఆ చేసిన దొంగతనాన్ని బట్టి శిక్ష అనుభవించే, ఏదో ఒక రూపంలో శిక్ష అనుభవించే వెళ్ళాలి. నీవు నరహత్య చేసావా, దానికి తగ్గట్టుగానే దేవుడు వేసిన శిక్ష అనుభవించే వెళ్ళాలి. పైగా నీకేం దొరికింది? క్షమాపణ దొరికింది. క్షమాపణ దొరికింది కానీ శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేకపోయావు. దేవుని స్తోత్రం. ఇదన్నీ జరుగుతూ చెప్పబోయే మాట. మా దేవుడు ఎందుకు శిక్షించడండి? మా దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. నీవు ఈ యొక్క మానవ ఆకారంలో చేసిన ఏ తప్పు అయినా ఆ తప్పుకి ఈ భూమి మీద ఉండగానే నువ్వు శిక్ష అనుభవించే వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అంత ఈజీగా మా దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. ఈ బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడు ఏ పాపం చేసినా ఆ పాపము చేసిన భక్తుడిని దేవుడు విడిచిపెట్టలేదు. శిక్ష వేసే పరలోకానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అనుకోవచ్చును, ఈ రోజున ఎలాంటి